సార్ రాహుల్ గాంధీ గారు మరి ఇవాళ నేను చూశాను మోడీ పైన ఒక బాంబు పేలుస్తానంటున్నాడు సార్. అది ఏం బాంబు సార్? అణుబాంబా, హైడ్రోజన్ బాంబా? రాహుల్ గాంధీ గారు పేల్చే బాంబులన్నీ అసలు ఏది కూడా పేలటం లేదు, అన్ని తుస్సుమనే బాంబులే అనేది అందరూ చూస్తున్నారు. భారతదేశ ప్రజానీకానికి అందరికీ ఈయన ఏదో దానికి బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. ఏదో ఒక అంశాన్ని బీజేపీకి సంబంధించి, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి పెద్ద పెద్ద తప్పులన్నీ కూడా నేను బయట పెట్టబోతున్నాను, ఇంకా ఇరకాటంలో పడిపోతుంది, ఇక మోడీ తలకాయ ఎత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో ఉంటాడు, ప్రభుత్వమే అసలు మొత్తం డైలమాలో పడిపోతుంది, ఇక నేను అలాంటి కుంభకోణాలనే బయట పెడుతున్నా, అలాంటి బాంబులనే నేను వేయబోతున్నా అని గతంలో చెప్పటం జరిగింది. కానీ తీరా వస్తే అది ఏందనంటే అవి ఆయనకే ఉల్టా ఆయనకే తిరిగి మళ్ళీ పేలుతూ ఉన్నాయి. మళ్ళీ ఆ విధంగా మళ్ళీ వ్యతిరేకంగా ఆయనకే అసలు సరి అయినటువంటి క్లారిటీ లేదు, సరి అయినటువంటి అండ్ల పస లేదు. ఆయన చెప్పే అంశాలలో అవన్నీ పాత చింతకాయ పచ్చడి అని తేలటంతో ఆ సమస్యను వదిలేస్తున్నాడు, మళ్ళీ కొత్త దానికి వెళ్తున్నాడు, మళ్ళీ కొత్త సమస్యను ఎన్నుకుంటున్నాడు, కొత్త సమస్యతో మళ్ళీ ఏదో క్రియేట్ చేస్తున్నాడు, భారతదేశ ప్రజలలో ఒక హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా వరుసగా ఒక 5-6 సంఘటనలు అన్నీ చిన్నపిల్లాడి చేష్టలలాగా, రాజకీయ పరిణితి లేని వ్యక్తిగా, మాట మార్చే వ్యక్తిగా, దీంతో ఏంటంటే అబద్ధాలు ఆడే వ్యక్తిగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అంటే రాహుల్ గాంధీ అని అంటే అన్ని అబద్ధాలే ఆడతాడు, ఏది నిజం ఉండదు, అందులో అసలు పసనే లేదు, ఆధారాలు లేకుండా మాట్లాడతాడు. ఓటర్ల జాబితా అనేది ఎంత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి అవకతవకలు ఉన్నాయి. ఏది రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్స్ లిస్టులో అవకతవకలు అవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉన్నప్పుడు 2-3 చోట్ల ఓట్లను నమోదు చేసుకోవటం అనేది ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. దాన్ని ఏదో పెద్దగా చిత్రీకరించబోయి ఏదో బొక్కబోర్ల పడి చివరికి దాని మీద నిలబడకుండా ఇప్పుడు కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దళితులు, ఓబీసీల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏది ప్రతి వారానికి ఒకసారి దళితులు, లేకపోతే సిఈఓ ఆఫీసుల దళితులు లేరు, ఓబీసీలు లేరు, లేకపోతే ఐఏఎస్ల లేరు, సెక్రటేరియట్లలో లేరు అని అదే పనిగా మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ లేకపోవటానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. నిన్నగాక మొన్న 10 ఏళ్ల క్రితము మోడీ సర్కారు వచ్చింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఒక ఎంప్లాయీ లేడు అని అంటే అది 30 సంవత్సరాల క్రితమో 25 సంవత్సరాల క్రితమో నియమించబడి ఉండాలి. అన్ని కాంగ్రెస్ పార్టీనే నియమించలేదు. అసలు కేంద్ర సర్వీసులలో కానీ రాష్ట్ర సర్వీసులలో కానీ 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలించింది రాష్ట్రాలలో. వాళ్ళే నియామకం చేయలేదు, వాళ్ళే ఎస్సీని ప్రధానమంత్రి చేయలేదు, ఎస్టీని ప్రధానమంత్రి చేయలేదు, బీసీని ప్రధానమంత్రి చేయలేదు, రాష్ట్రపతులలో చేయలేదు. అదేవిధంగా మంత్రివర్గంలో అసలు మంత్రులనే చేయలేదు. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను అందరినీ కూడా త్రిపాఠీలు, తివారీలు, అదేవిధంగా శుక్లాలు, మిశ్రాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలలో అధికారం కొనసాగించినంత కాలము మొత్తము ఒకటే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను ముఖ్యమంత్రులను కుప్పలుగా నియమించింది. వాళ్ళు నియమించలేదు, బీసీలను నియమించలేదు, ఎస్సీలను కూడా నియమించలేదు. ఎక్కడో అరాకొర ఒకరు ఒక్కరుంటే మహా అద్భుతం, బీసీని ఒక ఎస్సీని నియమిస్తే. మన రాష్ట్రంలో అయితే ఏకదాటిగా ఒకటే వర్గం, శూద్ర అగ్రకులమైనటువంటి ఒక వర్గమే ముఖ్యమంత్రులు. ఇప్పుడు దీన్నే మొత్తం ఏంటంటే మోడల్ అంటున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వమే భారతదేశానికి మోడల్ అంటున్నాడు. ఇప్పుడు ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రిని పెట్టి ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక బీసీ లేడు, ఒక మహిళ లేదు, అసలు మంత్రులే చేయలేదు. మంత్రులకు వాళ్ళ శాఖలు 2-3 శాఖలే ఇచ్చాడు. వాళ్ళ శాఖలన్నీ ఇతర అగ్రకులాలకు కట్టబెట్టి మొత్తం ఈడ ఏ ఒక్కటి కూడా చేయలేదు. దీన్ని మోడల్ అని చెప్తున్నాడు. అసలు ఇంట్లో ఏ మోడల్ ఉందో ఆధారాలు చెప్పమని అడుగుతున్నాం. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, ఎంపీ టికెట్లు బీసీలకు ఇవ్వలేదు, ఎస్టీలకు ఇవ్వలేదు, ఎస్సీలకు ఇవ్వలేదు, మహిళలకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మంత్రి పదవులు ఇవ్వలేదు, నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, బడ్జెట్ ఇవ్వలేదు. ఇక మోడల్ అని అంటే అసలు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అసలు రాహుల్ గాంధీ ఎంత పచ్చి అబద్ధాలు ఎవరో చెప్తే ఆ అంశాలను పట్టుకొని భారతదేశ వ్యాప్తంగా మన తెలంగాణలో మోడల్ జరుగుతుంది, కులగణన జరుగుతుంది అంటే అది తుస్సుమన్నది, అదంతా తగ్గిపోయింది, తప్పుల తడక అది తేలిపోయింది. ఇంకా బిల్లు ప్రవేశపెడితే స్థానిక సంస్థలలో 4 సార్లు బిల్లులు, 4 సార్లు యాత్రలు, అంత గందరగోళం, 9వ షెడ్యూలు, అన్ని తప్పుడు వాగ్దానాలు, అన్ని అబద్ధాలే, మొత్తం ఏది క్లియర్గా లేదు. దేని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నికరంగా నిలబడ్డదని చెప్తాం చెప్పండి? అసలు ఏదన్నా ఆధారాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది, ఇగో ఎస్సీలను ప్రధానమంత్రి చేసింది, బీసీలను చేసింది అని చెప్పడానికి ఏదన్నా 1-2 చూపించమనండి రాహుల్ గాంధీ.
అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు చేయనటువంటి విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఓడిపోయినాక, అధికారం కోల్పోయినాక ఇప్పుడు మోడీని చేయమని అడుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఏమో చేయలేదు. మండల్ కమిషన్ అమలు చేయలేదు, మురళీధర్ రావు కమిషన్ అమలు చేయలేదు, కాకా కాలేల్కర్ కమిషన్ అమలు చేయలేదు, బడ్జెట్ ఇవ్వలేదు, మంత్రి పదవులు ఇవ్వలేదు, రాష్ట్రపతులను చేయలేదు, బీసీలను అదేవిధంగా ఎంతో మందిని చేయలేదు, ఇవన్నీ చేయలేదు. ఇప్పుడు మోడీని చేయమని అడుగుతున్నాడు.